ఇప్పుడు ఆ సాధన చేస్తున్నప్పుడు త్రాటక విద్య అని ఉంది. అది ఒక గురువు గారు ఆయన అనుకోకుండా దొరికాడు. ఆయన జీవ సమాధి అయ్యారు, తమిళియన్. ఆయన ఏం చేశారంటే ఒకరోజు అనుకోకుండా నా తపన చూసి, నీకు పూర్వజన్మ వాసనలు ఉన్నాయి, కానీ నువ్వు త్రాటకం చెయ్యి అని ఒక పెద్ద కార్డు, వైట్ కార్డులో అంజనం లాంటిది, ఈ కార్డు నీ దగ్గర పెట్టేసుకో, ఎవరు చూడకూడదు, నువ్వు ఒక్కడే చూడాలి, నీ గదిలోకి ఎవరు రాదు, నువ్వు ఇది పెట్టి సాధన చెయ్యి. ఆ నల్లటి బొట్టు తెల్లటి కాంతిగా ఎప్పుడైతే మారుతుందో నీకు అతీతమైన శక్తులు వస్తాయి. ఆ దర్భాసనం పైనే కూర్చోవాలి, మంచి అగరబత్తి వాసన ఉండాలి, పువ్వుల వాసన ఉండాలి, మంచి పరిమళం ఉండాలి, నిన్ను నువ్వే మైమర్చిపోవాలి అని ఆయన్ని మొక్కుకోవటం గురువుగా అది సాధన చేశారు. అది చేసేటప్పుడు కనుగుడ్లంతా రెడ్డిష్గా మారిపోవడం, కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారటము, చూస్తున్న కొద్ది రోజులకే అది మెల్లమెల్లగా తెల్లటి టీవీ ఛానల్స్ ఆఫ్ అయిపోయి టీవీ మాత్రం తరంగాలు కదులుతున్నట్టుంటాయి చూడండి, ఆ విధంగా రావటం మొదలుపెట్టి అది చూస్తూ చూస్తూ మెల్లగా ఉన్నట్టుండి నేను గాలిలోకి లేచిన ఒక భ్రాంతి. అది ఎంత విచిత్రంగా ఉందంటే మెల్లగా నేను వెళ్ళిపోతున్నాను. సీలింగ్ ఫ్యాన్ ఉంది, ఆ సీలింగ్ ఫ్యాన్ పైన కూర్చున్నాను. నేను కూర్చొని కిందికి చూస్తే నా బాడీ దర్భాసనం పైన ఉంది, కానీ శరీరం పద్మాసనంతో పాటు పక్కకు వాలిపోయింది. కన్నుగుడ్లు ఓపెన్లోనే చూస్తూనే ఉన్నట్టుంది. ఉన్నట్టుండి ఏదో చిన్న చప్పుడయ్యి ఏదో కన్ను నన్ను చూస్తున్నట్టు అనిపించేసరికి కిందికి దూకటం అనేది గుర్తుంది. ఉలిక్కిపడి నేను ఇక్కడ లేవటము జరిగింది. అబ్బా, పైకి వెళ్ళిపోయాం, ఆత్మ శరీరాన్ని వదిలి పైకి వెళ్ళాము, మళ్ళీ కిందికి దూకాం, మన బాడీలోకి వచ్చాం అనే ఆనందంతో పాటు ఎవరో నన్ను చూస్తున్నారు. ఎవరది చూస్తే నిజంగానే ఒక కన్ను నన్ను వాచ్ చేస్తుంది. ఎవరు అంటూ వెళ్ళి తలుపు ఓపెన్ చేస్తే మా అమ్మగారు.